గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నేను వాసు పమ్మడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రొడక్ట్స్ అటామీ టూత్ పేస్ట్ అండ్ అటామీ టూత్ బ్రష్. సో ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దాని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందుబాటులో ఉందండి. సో వీటిని ఉపయోగించుకొని ఎలా మనం బిజినెస్ చేసుకోవచ్చు, వీటి వల్ల ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఈరోజు చూద్దాం. ఇక్కడ మన పేస్ట్ చూస్తే 200 గ్రామ్స్ ఉంది, అట్లానే 50 గ్రామ్స్ కూడా అందుబాటులో ఉంది. సో ఎక్స్క్లూజివ్గా చూస్తే ఇది ప్రొపాలిస్ టూత్ పేస్ట్. సో ఈ ప్రొపాలిస్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. అయితే నేను ప్రెజెంట్ నా ఏజ్ 40 ఇయర్స్, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతా ఉంది. సో నేను ఇంతవరకు యూజ్ చేసినటువంటి ఏ టూత్ పేస్ట్కి కూడా ఈ విధంగా సీల్ అయితే చూడలేదు. సో నేను చూసినటువంటి సీల్ ఉన్నటువంటి ఫస్ట్ టూత్ పేస్ట్ మన ప్రొపాలిస్ టూత్ పేస్ట్. సో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం జరిగింది, బట్ దేనికి కూడా ఈ విధంగా సీల్ అయితే చూడలేదు. సో ఆ విధంగా మనకి చాలా హైజెనిక్గా ఈ ప్రోడక్ట్ని అందించడం జరుగుతూ ఉంది. సో అయితే మార్కెట్లో దొరికేటువంటి రకరకాల టూత్ పేస్ట్లు కనుక గమనిస్తే, ఆ పేస్ట్కి చివరిలో ఈ విధంగా ఒక కలర్ అనేది ఉంటుంది. సో మీరు గమనించవచ్చు, మీరు ఇప్పటికీ కూడా వేరే టూత్ పేస్ట్ ఏదన్నా వాడుతూ ఉంటే ఆ టూత్ పేస్ట్ మీద ఈ విధంగా ఎండ్లో ఏ కలర్ ఉందనేది చూడొచ్చు. సో వాటిల్లో ఇక్కడ మెయిన్గా ఒక 4 కలర్స్ని మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నారు: బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్. బ్లాక్ ఉంది అని అంటే ప్యూర్ కెమికల్, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కెమికల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్. మీరు మార్కెట్లో దొరికేటువంటి సెన్సోడైన్ లాంటి టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి బ్లాక్ ఉంటుంది. కారణం, అందులో మెడిసిన్ కెమికల్ అనేది మిక్స్ చేసి ఉంది. సో డెంటల్ డాక్టర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గడం కోసం ఈ టూత్పేస్ట్ని రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే, డాక్టర్ ఆ పేస్ట్ ఇచ్చాడు, అది బాగుంది అని చెప్పేసి కంటిన్యూగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మెడిసిన్స్ మనం లైక్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, మనం పెయిన్ ఉన్నప్పుడు వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ లేకపోయినా కంటిన్యూగా మనం చిన్నదానికి పెద్దదానికి ఆ పెయిన్ కిల్లర్స్ కనుక యూజ్ చేస్తే, అటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే సో కిడ్నీలు డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ కెమికల్ బేస్డ్ టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అవసరం లేనప్పుడు కూడా అలానే కంటిన్యూగా యూజ్ చేసినటువంటి కారణంగా టోటల్ డెంటల్ అంటే పళ్ళు మొత్తం కూడా అవి కొరుక్కు తినేసి అసలు పళ్ళే లేకుండా పోయినటువంటి వ్యక్తిని కూడా నేను చూస్తున్నా. మన ఆఫీస్కి వచ్చున్నారు, ఆయన మళ్ళీ ఒక వరుస పళ్ళు మొత్తం పెట్టించుకుంటే 4,70,000 రూపాయలు అయింది. సో ఏం పేస్ట్ వాడారు సార్ అని అంటే సెన్సోడైన్. సో అట్లా కెమికల్ బేస్డ్ టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి తప్పించి వాటిని కంటిన్యూగా యూజ్ చేయకూడదు. ఇంకో రకం చూస్తే రెడ్ కలర్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ ఏంటి అని అంటే కొంత న్యాచురల్, కొంత కెమికల్ కాంపోజిషన్. సో ఈ కెమికల్ కాంపోజిషన్లో మీరు మార్కెట్లో దొరికేటువంటి పేస్ట్లు ఏంటి అంటే క్లోజప్, కోల్గేటు, పెప్సోడెంట్, ఇటువంటివి ఏవో ఉంటాయి. సో వాటికి రెడ్ కలర్ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ట్రైక్లోజాన్, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో వాటిల్లో నురగ రావడం కోసం అటువంటి కెమికల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎటువంటి టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆ ఇంగ్రీడియంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేస్తుంది. సో ఇటువంటి వాటికి మన వాళ్ళు గూగుల్ అయితే వాడరు, కానీ ఆల్రెడీ రీసెర్చ్ చేసినటువంటి 8 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. 35 కోట్లు ఖర్చు పెట్టి సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనిపెట్టినటువంటి ఎమోహిమ్ అని అంటే దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం పేస్టే కదా అని అనుకుంటే ఆ పేస్టే ఆ క్యాన్సర్కి కారణం అవుతా ఉంది. సో ఇట్లా ఒక పేస్టే కాదండి,
నురుగు వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్లో కూడా ఇటువంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అది మీరు యూజ్ చేసేటువంటి మార్కెట్లో దొరికేటువంటి షాంపూ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఫేస్ వాష్లు కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, డిటర్జెంట్ లిక్విడ్స్ కావచ్చు, డిటర్జెంట్ బార్స్ కావచ్చు, డిష్ వాషింగ్ లిక్విడ్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నురగ వస్తున్నాయంటే వాటన్నిటిలో కూడా ఇటువంటి ఇంగ్రీడియంట్స్ని, కెమికల్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటి కారణంగా తెలియకుండా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. అలానే ఇంకో కలర్ చూస్తే బ్లూ కలర్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈ బ్లూ కలర్ ఏంటి అంటే న్యాచురల్ ప్లస్ మెడిసిన్. కొంత న్యాచురల్ ఉంటుంది, కొంత మెడిసిన్ ఉంటుంది. ఇది కూడా అవసరాన్ని బట్టి కొంతకాలం మాత్రమే యూజ్ చేయాలి తప్పించి కంటిన్యూగా యూజ్ చేస్తే ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా గ్రీన్ కలర్ ఉంటాయి. సో ఇవాళ మార్కెట్లో ఈ గ్రీన్ కలర్ గురించి తెలుసుకొని వాళ్ళు అక్కడ మేనేజ్ చేసి వాళ్ళ పేస్ట్ కూడా గ్రీన్ కలర్ వేసుకొని అందించడం జరుగుతూ ఉంది. సో అయితే అటామీ అనేది అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సో అబ్సల్యూట్ క్వాలిటీ అనేటువంటి విషయంలో వీళ్ళు చాలా ఎథికల్గా కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవటం అనేది జరుగుతూ ఉంది. సో మన టూత్పేస్ట్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ ఉంది. మార్కెట్లో దొరికేటువంటి టూత్పేస్ట్ డాబర్ ఏదైతే ఉందో దానికి కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఆర్ పతాంజలి వాటికి కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇంకా పతాంజలి గురించి మనం రెగ్యులర్గా పేపర్లో చూస్తూనే ఉంటాం. అదొక పెద్ద మాయా ప్రపంచం. సో అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకొని వాళ్ళు తక్కువ రేట్లో ప్రొడక్ట్స్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. మేనేజ్ చేసి అన్నిటికీ కూడా ఇటువంటి మేము న్యాచురల్ అనే విధంగా సింబల్స్ని వేయటం జరుగుతూ ఉంది. సో అది రీసెంట్గా కూడా మనం పేపర్లో చూస్తున్నాం. అట్లనే ఈ డాబర్ టూత్పేస్ట్ ఏదైతే ఉందో సో అది కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ నోరు పొక్కిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. మీరు కావాలంటే టెస్ట్ చేయొచ్చు. అది మంట వస్తుంది. కొంచెం పేస్ట్ ఎక్కువ వేసుకున్నా కానీ నోరంతా పొక్కిపోయేసి అల్సర్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన టూత్పేస్ట్ ఏదైతే ఉందో వెరీ ట్రాన్స్పరెంట్, న్యాచురల్, జెల్ టైప్లో ఉంటుంది. సో మీరు దాన్ని ఎక్కువ వేసుకోవచ్చు లేదా కరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఈవెన్ 2 years అబోవ్ పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా దాని మీద కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో అయితే ఈ పేస్ట్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా పింపుల్స్ వచ్చి పుండ్లుగా తయారైనటువంటి వాటికి కూడా మన పేస్ట్ అప్లై చేయటం ద్వారా అవి నార్మల్ అయిపోయినటువంటి ఎన్నో టెస్ట్ మోనీస్ మన దగ్గర ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక డెమో అనేది చూపిస్తా ఉన్నారండి. చిన్న డెమో, ఒక 1 minute చూడొచ్చు. అదర్ బ్రాండ్ టూత్పేస్ట్లు మన టూత్పేస్ట్కి ఉన్నటువంటి ఇది ఎలా కెమికల్ ఫ్రీ అనేది చూపించడం జరుగుతూ ఉంది. पेस्ट आया और साथ ही साथ जो है इसका ब्रश भी आया और उस प्रोडक्ट को लेके जो है किस तरीके से ये प्रोडक्ट हमारा हर्बल है, किस तरीके से प्रोपोलिस और ग्रीन टी एक्सट्रैक्ट इस्तेमाल किया गया है, इसका मैं आपको डेमो देने जा रहा हूँ कि मार्केट में और भी दूसरे टूथपेस्ट इसमें बेचे जा रहे हैं और वो हर्बल के नाम पर बेचे जा रहे हैं. इसके अंदर कितने केमिकल हैं ये आप देखेंगे. जैसे आप देख रहे हैं ये डाबर रेड है जिसको हर्बल के नाम पर बेचा जा रहा है. इसका मैं आपके सामने एक डेमो देने जा रहा हूँ. ये देखिए आप, डाबर रेड है. और दूसरा ये कॉलगेट है, इसको भी हर्बल के नाम पर बेचा जा रहा है. ये कॉलगेट का भी मैं आपके सामने एक डेमो दे रहा हूँ. और ये तीसरा प्रोडक्ट है, ये भी डाबर का है, मिसबाक के नाम से बेचा जा रहा है. इसको भी हर्बल कह रहे हैं. और ये चौथा प्रोडक्ट जिसको बहुत ही ज़्यादा ब्रांडेड करके बेचा जा रहा है, ये ग्लिस्टर है. जो आप देख रहे हैं ये प्रोडक्ट ग्लिस्टर, और ग्लिस्टर को मैंने इसमें से निकाला और इसके साथ ही अभी जो आया है ये प्रोडक्ट, ये प्रोपोलिस जो है एटॉमी का है. ये ग्रीन टी एक्सट्रैक्ट है और देखिए बिल्कुल ट्रांसपेरेंट है, जिसके अंदर सिर्फ जो है प्रोपोलिस को और ग्रीन टी एक्सट्रैक्ट को इसके अंदर लिया गया है ये. और इसको मैं आपके सामने दिखाता हूँ. इसमें मैं हाइड्रोक्लोरिक एसिड का इस्तेमाल करते हैं और हाइड्रोक्लोरिक एसिड
इसके अंदर किस तरीके से रिएक्शन कर रहा है ये आप देखिएगा। ये सबसे पहले हम डालते हैं डाबर रेड के ऊपर, और ये डाबर रेड देखिए किस तरीके से रिएक्शन करना शुरू कर दिया। दूसरा बैग ये कॉलगेट है, ये कॉलगेट के ऊपर डाला, ये कॉलगेट भी रिएक्शन करना शुरू हो गया। और ये मिसबाक है, इसको मिसबाक कहते हैं। ये देखिए मिसबाक के ऊपर कितना रिएक्शन करना शुरू कर दिया। और ये ग्लिस्टर है, ये ग्लिस्टर का आप देख रहे थे, ये धीरे धीरे इसमें भी रिएक्शन शुरू हुआ है, लेकिन उतनी मात्रा में रिएक्शन नहीं है जितनी मात्रा में इधर रिएक्शन हो रहा है। अब ये प्रोडक्ट आता है प्रोपोलिस ग्रीन टी एक्सट्रैक्ट, जो आपके सामने है। इसमें मैंने देखिए काफ़ी जो है ड्रॉप डाल दिए हैं, और इसमें किसी तरीके का कोई भी जो है इसमें रिएक्शन आपके सामने नहीं दिखाई दे रहा है। ये देखिए ये सब आपके सामने है। ये देख रहे होंगे कि आपके ग्लिस्टर के आसपास भी हल्के हल्के से बबल्स हैं। ये बहुत ज़्यादा नहीं है, बहुत कम मात्रा में है, क्योंकि इसमें केमिकल की मात्रा को कम इस्तेमाल किया गया है, जो रिएक्शन नहीं कर रहा है। ये इस तरीके से ये जो पेस्ट है, इसके और भी कई उपयोग जो बताए गए हैं। मुंह के अंदर छाले पड़ना, मुंह के अंदर कोई प्रॉब्लम है, दांत को पॉलिशिंग करता है, चमकाता है। और जब आप इसको लेंगे, इसमें बहुत ही अच्छा सा मिंट का जो है इसमें अंदर स्वाद है। और इसको इस्तेमाल करने के लिए कंपनी ने जो हम लोग के सामने ये दिया है, ये इसका ब्रश है। ये ब्रश का जो टिप है, ये पेन टिप जो है 0.18 mm का है, ये जो 99.9% प्योर गोल्ड अनाइज से है ये। और ये पूरी जो आप देख रहे हैं, ये पूरा प्योर प्लास्टिक है। इसके अंदर कोई भी रबड़ नहीं इस्तेमाल की गई है, इस कारण से इसके ऊपर कोई फंगस नहीं आने पाता है। और इसी तरीके से जो है ये वीडियो मैं आप लोगों के सामने पहुंचाना चाहता हूं, ताकि आप लोग इसको देखें और देख के जाने कि किस तरीके से जो है ये प्रोडक्ट हमारे पास उच्च क्वालिटी के प्रोडक्ट एटॉमी लेके आई है। थैंक यू, नमस्कार। సో ఇలా మార్కెట్లో ఉన్నటువంటి ఆ రకరకాల కలర్స్ ఉన్నటువంటి పేస్ట్లు ఇక్కడ ఇంక్లూడింగ్ గ్రీన్ కలర్ కూడా ఉన్నటువంటి గ్లిస్టర్ టూత్ పేస్ట్ గురించి కూడా చూపించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కెమికల్ రియాక్షన్ ఏ విధంగా అవుతుందని చూపిస్తూ ఉన్నారు. బట్ మన ప్రొపాలిస్ టూత్ పేస్ట్ ఏదైతే ఉందో ఎటువంటి రియాక్షన్ కూడా రావటం లేదు. సో అయితే మన టూత్ పేస్ట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి, అనదర్ వన్ ప్రొపాలిస్. ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మనకి 2 సైజెస్లో అవైలబిలిటీ ఉందండి. 200 గ్రామ్స్ ఉంది, అట్లనే 50 గ్రామ్స్ అందుబాటులో ఉంది. సో 200 గ్రామ్స్ అనేది సింగిల్ పేస్ట్ పర్చేజ్ చేయొచ్చు, లేదా 5 ప్యాక్ కూడా పర్చేజ్ చేయొచ్చు. 50 గ్రామ్స్ అనేది 4 ప్యాక్ మాత్రమే వస్తూ ఉంటుంది. సో మనం పర్సనల్గా వాడుకోవడానికి విచ్ ఈస్ ద బెస్ట్ అని అంటే 200 గ్రామ్స్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఎకనామికల్. ఒక 50 గ్రామ్స్ ప్యాక్ 4 టూత్ పేస్ట్లు ఉన్నటువంటి ప్యాక్ ఏదైతే ఉందో 600 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. అదే 200 గ్రామ్స్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ ఏదైతే ఉందో 400 ఎంఆర్పి ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని చాలా రకాల బెనిఫిట్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, అట్లనే ప్రొపాలిస్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ యాజ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది డెంటల్ క్యావిటీస్ని ప్రివెంట్ చేయడానికి, బ్యాడ్ బ్రీత్ని రాకుండా చూసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే సెన్సిటివిటీ కొంతమందికి ప్రాబ్లంగా ఉంటుంది. సో దానికి ఈ పేస్ట్ని యూజ్ చేయొచ్చు. టాటర్ డిపాజిషన్, పాచి పడుతూ ఉంటుంది దూరకనే. సో అంటే వాళ్ళ ఉన్నటువంటి ఆ పంటి మీద ఎనామిల్ అనేది కంప్లీట్గా పోయినప్పుడు ఆ పాచి అనేది ఎక్కువ పేరుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కూడా దీంతో ప్రివెంట్ చేసుకోవచ్చు, పాచి పట్టకుండా. ఒకవేళ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. అట్లనే కీప్స్ ఫ్రెష్ ఫర్ లాంగ్ టైం, ఎక్కువసేపు మౌత్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది చూస్తే మార్నింగ్ బ్రష్ చేసి ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఆఫ్టర్నూన్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఈవినింగ్ టైంలో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అటువంటి బ్యాడ్ బ్రీత్ రాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఈ పేస్ట్ అనేది హెల్ప్ అవుతా ఉంది. అట్లనే ఆల్సో హెల్ప్ఫుల్ వౌండ్ హీలింగ్, ర్యాషెస్, ఎలర్జీస్, ఇన్సెక్ట్ బైట్స్. దీన్ని ఏదైనా పుండ్లు ఉంటే ఆ పుండ్లు మానడానికి, ఏదైనా చర్మం కట్ అయినా అది త్వరగా మానిపోవటానికి కూడా ఈ పేస్ట్ని యూజ్ చేయొచ్చు. ర్యాషెస్ ఏదైనా ఉంటా, స్కిన్ ర్యాషెస్ లాంటి వాటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు.
అలర్జీస్ ఏదైనా ఉన్నా తగ్గించుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇన్సెక్ట్ బైట్స్ అంటే దోమలు కుట్టినా, కందిరీగలు కుట్టినా, చీమలు కుట్టినా వచ్చినటువంటి బెందుల మీద దీన్ని కనుక అప్లై చేస్తే వాటి నుంచి త్వరగా రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టూత్పేస్ట్. సో టేస్ట్ పరంగా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని రకాల పేస్ట్లు బ్రష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ తాగినా కానీ ఒక రకమైనటువంటి టేస్ట్ అనేది ఉంటుంది. మన పేస్ట్కి ఎటువంటి టేస్ట్ కూడా ఉండదు. మీరు నైట్ టైం బ్రష్ చేసుకొని పడుకున్నారు అని అంటే మార్నింగ్ లేచినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ విధంగా మల్టీపర్పస్గా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఇంకా చూసుకుంటే 21 రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి టూత్పేస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రివెంట్ బ్లడ్ ఫ్రమ్ ద గమ్స్, చిగురు నుంచి రక్తం కారటాన్ని ఇది రాకుండా చూస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోవటానికి కూడా మన పేస్ట్ బ్రష్ మీరు కాంబినేషన్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ కనుక బ్రష్ చేసుకోగలిగితే కపుల్ ఆఫ్ డేస్లో దాన్ని పోగొట్టుకోవచ్చు. అట్లనే ఆ, పంటి మీద ఆ ఎల్లోయిష్గా లేదా బ్లాక్గా పాచి కానీ గారె కానీ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అది రాకుండా కూడా చూసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మౌత్ అల్సర్స్ ఏవైతే వస్తూ ఉంటాయో దాన్ని తగ్గించుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవచ్చు. ఎవరైతే స్మోక్ చేసేటువంటి హ్యాబిట్ ఉందో అటువంటి వాళ్ళకి పళ్ళు త్వరగా పాడైపోతాయి, లిప్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. సో ఆ లిప్స్ కూడా దీన్ని అప్లై చేసి ఆ బ్లాక్గా ఉన్నటువంటి ఆ బ్లాకిష్ను కూడా పోగొట్టుకోవచ్చు. అట్లనే కాఫ్ వస్తున్న వాళ్ళు గొంతుకి రాసుకొని కాఫ్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. అట్లనే హెడేక్ లాంటిది ఏదన్నా ఉంటే ది పేస్ట్ అప్లై చేసి హెడేక్ కూడా తగ్గించుకోవచ్చు. అట్లనే కొంతమంది చల్లటి నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడతా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ పేస్ట్ కంటిన్యూగా యూజ్ చేయడం ద్వారా ఆ ఇబ్బంది అనేది తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పింపుల్స్కి ఆయింట్మెంట్ లాగా రాసుకొని వాటిని తగ్గించుకోవచ్చు. దోమలు కుట్టినా, చీమలు కుట్టినా, కందిరీగలు కుట్టినా వాటన్నిటి నుంచి రిలీఫ్ పొందడానికి పేస్ట్ని అప్లై చేయొచ్చు. పుండ్లు ఏదన్నా మానటానికి అప్లై చేయొచ్చు. షుగర్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు జిల్లబుడుతూ ఉంటాయి, నల్లగా అయిపోయి ఉంటాయి. అటువంటి దానికి పేస్ట్ అప్లై చేయడం ద్వారా దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. అట్లనే కాళ్ళ పగుళ్ళు కూడా దీన్ని ఫుడ్ క్రీమ్ లాగా యూస్ చేయొచ్చు. పంటి నొప్పులు, షుగర్ల నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి వాడచ్చు. ఫేస్ వాష్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఫోమ్ క్లెంజర్ లైక్ షేవింగ్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేయొచ్చు. పైల్స్ ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా పేస్ట్ని అప్లై చేసి దాని నుంచి త్వరగా రిలీఫ్ పొందడానికి ఉపయోగించుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి పేస్ట్ని అప్లై చేయొచ్చు. చర్మం కట్ అయినా, పుండ్లు ఏదన్నా ఉన్నా వాటికి దీన్ని అప్లై చేసి త్వరగా వాటి నుంచి రిలాక్సేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నైట్ టైం ఏదైనా స్పాట్స్ ఏదైనా ఉంటే మన ఫేస్ మీద కావచ్చు, బాడీ మీద కావచ్చు, అక్కడ దీన్ని అప్లై చేస్తే త్వరగా ఆ స్పాట్స్, ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. హాట్ వాటర్లో మిక్స్ చేసి యూస్ చేయడం ద్వారా ఫీవర్, కోల్డ్ లాంటివి కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. స్టమక్ పెయిన్ అంటే కడుపు ఉబ్బరము లేదా కడుపు నొప్పి అటువంటి ఏదైనా ఉన్నా కానీ కొంచెం హాట్ వాటర్లో ఈ పేస్ట్ని మిక్స్ చేసి యూస్ చేయడం ద్వారా దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పేస్ట్ అండి. కేవలం పళ్ళను శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఉపయోగాలు దీని ద్వారా మనకి అందుతూ ఉన్నాయి. సో దీన్ని యూస్ చేయడం ద్వారా, దీంతో పాటు మన బ్రష్ను కూడా యూస్ చేయడం ద్వారా సో మంచి బెనిఫిట్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో నిర్ణయం అనేది మీరే తీసుకోండి. సో అయితే కాస్ట్ కంపారిజన్ చూస్తే చాలామంది కాస్ట్లీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మన టూత్పేస్ట్ 200 గ్రామ్స్ టూత్పేస్ట్ ఏదైతే ఉందో 242 రూపీస్కి ఒక 200 గ్రామ్స్ ట్యూబ్ అనేది వస్తూ ఉంది. బయట మార్కెట్లో ఉన్నటువంటి ఒక మామూలు బ్రాండ్ సెన్సోడైన్ ఏదైతే ఉందో అది 200 గ్రామ్స్ చూసుకుంటే 378 రూపీస్ ఉంది. సో అంటే మన దానికంటే ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది. సో అట్లనే ఎన్ని రోజులు వస్తుంది అనేది చూస్తే మన 200 గ్రామ్స్ టూత్పేస్ట్ ఒక పర్సన్ యూస్ చేసుకుంటే 8 to 9 months వస్తుంది.
అదే మార్కెట్లో ఉన్నటువంటి 200 గ్రామ్స్ టూత్పేస్ట్ ఒక పర్సన్ యూజ్ చేసుకుంటే 2 to 3 మంత్స్ మాత్రమే వస్తూ ఉంది. సో అట్లా ప్రైస్ తక్కువ, ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. సో మనది కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్. దానికి రిలేటెడ్గానే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఉంటుంది ఎండ్లో, మీరు దాన్ని గమనించవచ్చు. ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి సింబల్ కూడా ఉంటుంది. సో గమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది క్లీన్ చేస్తూ ఉంది. అట్లనే పళ్ళను కూడా చాలా హైజీనిక్గా శుభ్రం చేయడానికి ఈ ప్రోడక్ట్ మనం ఉపయోగించుకోవచ్చు. ఓరల్ హైజీన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మౌత్ అనేది క్లీన్గా ఉంటుందో చాలా రకాల జబ్బుల్ని మనం తగ్గించుకోవచ్చు. లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, నోటి క్యాన్సర్ లాంటి వాటివి కావచ్చు. ఇటువంటి వాటి అన్నిటినీ కూడా నోటిని ఎప్పటికప్పుడు ఎటువంటి పేస్ట్ బ్రష్ తోటి శుభ్రం చేసుకోవడం ద్వారా చాలా హైజీనిక్గా హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంది. ఫ్రెష్ బ్రీత్ కూడా ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే క్యాటిచిన్. అందులో ఉన్నటువంటి క్యాటిచిన్ అనేటువంటి ఇంగ్రీడియంట్ ఇది మేజర్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పాలిఫినాల్. ఇది ఏం చేస్తుంది అనంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయటం జరుగుతూ ఉంది. యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీబయాటిక్ ఎఫెక్ట్ తోటి ఇది మనకి దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. ఎఫెక్టివ్ ఫర్ రిమూవింగ్ బ్యాడ్ బ్రీత్. నోటి నుంచి వచ్చేటువంటి ఆ బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. అటువంటి కెమికల్స్ ఏవి కూడా పళ్ళల్లో కానీ చిగుర్లలో కానీ డెవలప్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ప్రొపాలిస్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, అట్లనే ఇన్హిబిట్ ప్రొపగేషన్ ఆఫ్ వేరియస్ బ్యాక్టీరియల్ అండ్ వైరస్. రకరకాల బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా నోట్లో డెవలప్ అవ్వకుండా ఈ ప్రొపాలిస్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొపాలిస్ ఉన్నటువంటి కారణంగానే తేనెకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. న్యాచురల్ తేనె ఏదైతే ఉందో అది పాడైపోకుండా ఈ ప్రొపాలిస్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మన టూత్పేస్ట్లో యూజ్ చేసి మనకు కూడా అటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. ఎఫెక్టివ్లీ సాల్వ్ ఓరల్ డిసీజెస్. పళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది క్లియర్ చేస్తూ ఉంది. క్యావిటీస్ కావచ్చు, బ్యాడ్ బ్రీత్ కావచ్చు, చిగురు నుంచి రక్తం గారటం కావచ్చు, వీటన్నిటిని కూడా ఈవెన్ పళ్ళ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంది. పళ్ళని వైట్గా ఉంచడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో దీన్ని గార్గ్లింగ్ కూడా యూజ్ చేయొచ్చండి. సో నాకు కూడా కొంచెం థ్రోట్ ఇదిగా ఉంటే నిన్న నేను ట్రై చేస్తున్నా, చాలా బాగా ఎఫెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లనే స్టీమింగ్కి కూడా దీన్ని హాట్ వాటర్లో యూజ్ చేయొచ్చు. ఎవరైతే కోల్డ్ తోటి సఫర్ అవుతూ ఉన్నారో ఆ స్టీమింగ్కి కూడా దీన్ని హాట్ వాటర్లో యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టూత్పేస్ట్. సో మన ప్రొపాలిస్ టూత్పేస్ట్ అట్లనే నానో గోల్డ్ టూత్ బ్రష్, ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా బాగా మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇట్లా నోటి అల్సర్లు కూడా చెక్ పెట్టడానికి మన టూత్పేస్ట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. ఎక్కడైతే అల్సర్ ఉందో అక్కడ కొంచెం పేస్ట్ని అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం మౌత్ క్లీన్ చేసుకున్నా కానీ చాలా త్వరగా దాని నుంచి రిలీఫ్ అవడానికి ఉపయోగపడుతూ ఉంది. అయితే ఇది 50 గ్రామ్స్ కూడా అందుబాటులో ఉందండి. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే సార్బిటాల్, హైడ్రేటెడ్ సిలికా, ఆక్వా వాటర్ ఆర్ ఏయు, సిలికా, సోడియం లైక్రేల్ సల్ఫేట్, టెట్రాసోడియం, పైరోపాస్పేట్, పెగ్ 32, సెల్యులోజ్ గమ్, సిట్రస్ ఫ్లేవర్, సిట్రస్ అరెంటియం డెలిసియస్, ఆరెంజ్ పీల్ ఆయిల్ అంటే ఆరెంజ్కి పైన ఉన్నటువంటి ఆ తోలు ఏదైతే ఉందో దాంట్లో నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మింట్ ఫ్లేవర్ ఉంది, సోడియం, అట్లనే జిలిటాల్, కెమేలియా సినిసిస్ ఎక్స్ట్రాక్ట్, మెంతాల్, ప్రొపాలిస్ ఎక్స్ట్రాక్ట్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఇందులో యూజ్ చేయడం జరిగింది. అంతేగాని నురగ రావాలి అని చెప్పేసి ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో బయట మార్కెట్లో ఉన్నటువంటి టూత్పేస్ట్తో కంపేర్ చేస్తే మన టూత్పేస్ట్ అనేది ఆ పళ్ళు క్లీన్ అవటానికి ఎంతైతే నురగ అవసరమో అంత మాత్రమే రావటం జరుగుతూ ఉంది. ఓవర్గా అయితే రాదు. ఇది సీల్డ్ కంటైనర్లో 30 degrees సెల్సియస్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు.
36 మంత్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఎంత కావాలో అంతే వాడుకుంటే సరిపోతుందండి. జస్ట్ పెద్దవాళ్ళకైతే బఠానీ గింజను తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే ఇంకా చాలా తక్కువ పేస్ట్ మనం యూస్ చేస్తూ ఉంటాం. సో అంతకుమించి వాడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే డెంటల్ ఫ్లాగ్ రిమూవింగ్, ఇట్లనే యాంటీ ఫ్లాగ్ ఎఫెక్ట్. సో పంటి మీద ఉన్నటువంటి పాచి గారె ఏదైతే ఉందో దానంతా కూడా రిమూవ్ చేస్తూ ఉంది, పట్టకుండా కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాని పర్పస్గా దీన్ని మెయిన్గా మనం ఎవరికైనా అటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కానీ ఛాలెంజ్డ్గా వాళ్ళకి రికమెండ్ చేయొచ్చండి. సో డెంటల్ క్యావిటీస్ అంటే షుగర్ నుంచి రక్తం గారేటువంటి ప్రాబ్లం ఇంకటువంటి ఏమన్నా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఇది పోగొట్టడం అనేది జరుగుతూ ఉంది. సో పాచి పట్టకుండా ఈ జిలిటాల్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో టూత్ సర్ఫేస్ దాని మీద ఉన్నటువంటి ఎనామిల్ కూడా పోకుండా నీట్గా హైజీనిక్గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే బ్యాడ్ బ్రీత్ రాకుండా కూడా చూడటం జరుగుతూ ఉంది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్గా మనం చెప్పుకుంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇట్లనే ప్రొపాలిస్, ఈ రెండింటిని మనం చెప్తా ఉన్నాం. కంపెనీ అఫీషియల్గా ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ చూస్తే 4 పాయింట్స్. డెంటల్ ఫ్లాగ్ రిమూవింగ్, యాంటీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. టాటా డిపాజిషన్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్, డెంటల్ క్యావిటీస్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్, బ్యాడ్ బ్రీత్ రిమూవింగ్ ఎఫెక్ట్. ఈ 4 కూడా కంపెనీ క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో టూత్ పేస్ట్ లాగానే మనం రికమెండ్ చేయాలి. మిగిలినవి ఆ ప్రొపాలిస్కు ఉన్నటువంటి అదర్ బెనిఫిట్స్, అంతేగాని వాటి మీద మనం ఎక్కువ టార్గెట్ అనేది చేయకూడదు. అయితే మనకి ఓరల్ కేర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక పేస్టు, 50 గ్రామ్స్ టూత్ పేస్ట్, ఒక బ్రష్, అట్లనే ఇంటర్ డెంటల్ క్లీనింగ్ బ్రష్ కూడా కలిపి ఒక ట్రావెలింగ్ కిట్గా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని కూడా మనం ఈవెన్ ట్రావెల్లో కూడా మన పేస్ట్ బ్రష్ మనం అనేది చాలా కంఫర్ట్గా యూజ్ చేయొచ్చు. ఇది FDA అప్రూవ్డ్, మేడ్ ఇన్ కొరియా నుంచి తయారు చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా నాన్ ప్లాస్టిక్ అండ్ బ్రిస్టిల్స్ కూడా నాన్ ప్లాస్టిక్ అండ్ నో నైలాన్ అనేది ఇందులో యూజ్ చేయలేదు. బయట మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ఉంటాయి, బ్రిస్టిల్స్ వచ్చేసి నైలాన్ తోటి తయారు చేస్తూ ఉంటారు. కానీ మన పేస్ట్ కానీ బ్రష్ కానీ ఈ ఇంటర్ డెంటల్ క్లీనింగ్ బ్రష్ కానీ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మట్టిలో కరిగి కలిసిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే మల్టీపర్పస్గా ఇది మన టీం నుంచే యూజ్ చేసినటువంటి టెస్ట్ మోని. నేను బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కొత్తలో వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్ వాళ్ళ అత్తగారికి ఈ విధంగా హ్యాండ్కి ర్యాషెస్ వస్తున్నాయనంటే మన పేస్ట్ అప్లై చేయమని చెప్పున్నాం. సో ఆ హ్యాండ్ ర్యాషెస్ పోయినాయి, కొంచెం కలర్ కూడా రావడం జరిగింది. ఇది 1 వీక్ రిజల్ట్. సో అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో పేస్ట్కి సంబంధించి ఒక షార్ట్ ప్రమోషనల్ వీడియో అండి, కంపెనీ ఇచ్చినటువంటి వీడియో. ఇంకా మన బ్రష్ గురించి చూసుకుంటే నార్మల్ బ్రష్ వచ్చేసి ఒక 4 కలర్స్లో అందుబాటులో ఉంది. వైట్, పింక్, బ్లూ, గోల్డ్. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండేటువంటి కలర్సు, షేపు, అట్లనే దాని కటింగ్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇట్లా ట్రావెల్ కిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ టూత్ పేస్ట్, ఒక టూత్ బ్రష్, ఇంటర్ డెంటల్ క్లీనింగ్ బ్రష్ తోటి ఒక బాక్స్లో నీట్గా రావడం జరుగుతుంది. ట్రావెలింగ్లో వీటిని చాలా కంఫర్ట్గా మనం క్యారీ చేయడానికి, ఎక్కడైనా యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇంకా బ్రష్ చూసుకుంటే డియోటెక్ కొరియా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందిస్తూ ఉన్నారు. సో బ్రిస్టిల్స్ మెటీరియల్ ఏంటి అని అంటే పీబీటీ మెటీరియల్, ఆ పోల్ అంటే బ్రష్ మెటీరియల్ ఏదైతే ఉందో పీసీటీజీ మెటీరియల్. బయట మార్కెట్లో వీటికి పోల్కి ప్లాస్టిక్ని, బ్రిస్టిల్స్కి నైలాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి. సో దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్. సో మన బ్రష్ యొక్క బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో 0.18 mm థిక్నెస్ తోటి చాలా సన్నగా, చాలా ఫ్లెక్సిబుల్గా, సాఫ్ట్గా ఉంటాయి. దాని ఎడ్జ్ చూస్తే
0.03 mm ఇంకా సన్నగా ఉంటాయి. ఆ కారణంగా పంటి మీద ఉన్నటువంటి పాచి గారె కూడా చాలా స్మూత్గా రిమూవ్ చేయడానికి ఈ స్లిమ్ బ్రిస్టిల్స్ అనేది ఉపయోగపడతా ఉన్నాయి. అట్లనే దీని గురించి చూసుకుంటే బ్రిస్టిల్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియా బ్రష్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో వీటిని తయారు చేయడానికి 99.9% ఈటబుల్ గోల్డ్ పౌడర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో దీని మీద ఎటువంటి బ్యాక్టీరియా కూడా స్టోర్ అవ్వదు. ఈవెన్ ఆ బ్రష్ని వాడకుండా మనం పక్కన పడేసినా కానీ మీరు నార్మల్గా వాడేటువంటి మార్కెట్లో ఉన్నటువంటి బ్రషెస్ ఒక 1 వీక్ వాడకుండా పక్కన పెడితే దాని మీద డస్ట్ అనేది ఫామ్ అవుతుంది, నల్లగా బూజు పట్టిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. కానీ మన అటామీ టూత్ బ్రష్ ఏదైతే ఉందో ఇట్ సెల్ఫ్ క్లీనింగ్ ఆ బెనిఫిట్ ఉన్నటువంటి బ్రష్ దానంతట అదిగా క్లీన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈవెన్ తడి బ్రష్ మీరు ఎక్కడ పెట్టినా బాత్రూంలో పెట్టినా కానీ విత్ ఇన్ మినిట్స్లో అది కంప్లీట్గా డ్రై అయిపోతూ ఉంది. దాని మీద డస్ట్ ఫామ్ అవడానికి అవకాశమే లేదు. సో అటువంటి మెటీరియల్ తోటి ఆ బ్రిస్టిల్స్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా బ్రష్ యొక్క బాడీ చూసుకుంటే రౌండెడ్ స్లిమ్ హెడ్ ఉంటుంది. సో ఆ కారణంగా లాస్ట్ టీత్ వరకు కూడా చాలా నీట్గా మనం క్లీన్ చేసుకోవడానికి ఆ రౌండెడ్ స్లిమ్ హెడ్ బాడీ షేప్ ఏదైతే ఉందో మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఈజీ గ్రిప్ హ్యాండిల్, దీని యొక్క గ్రిప్ ఏదైతే ఉందో ఆ హ్యాండిల్ కూడా డైమండ్ కట్లో ఉంటుంది. సో దాన్ని పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, బ్రష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా చూసుకుంటే నేచర్ ఫ్రెండ్లీ మెటీరియల్, సో కెమికల్ ఫ్రీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మట్టిలో కరిగి కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ని మన బ్రష్ హ్యాండిల్లో యూజ్ చేయడం జరిగింది. సో ఇట్లా మెయిన్ బెనిఫిట్స్ కంపెనీ చెప్తా ఉంది. సో హై క్వాలిటీ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ అటామీ టూత్ బ్రష్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మార్కెట్లో రకరకాల బ్రషెస్ ఉన్నాయి. ఈ బ్రష్ యాక్చువల్గా మన డియోటెక్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ అటామీ లేనప్పుడు ఒక బ్రష్ని 200-250 రూపీస్ ఇట్లా సేల్ చేస్తూ ఉన్నారు. కానీ అటామీ వీళ్ళకి ఎక్కువ మార్కెట్ మేము ఇస్తాము, ఎక్కువ క్వాంటిటీ మాకు అవసరం ఉంది అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళతోటి కాంట్రాక్ట్ చేసుకొని ఆ ప్రైస్ని మోర్ దెన్ 50% తగ్గించేసి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ కారణంగా 250 రూపాయలు ఉన్నటువంటి బ్రష్ 125 రూపాయలకి మనకి ఎంఆర్పిలో అందుబాటులో ఉంది. ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని దాన్ని ఇంకా 111 రూపాయలకి సొంతం చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రిస్టిల్స్ కూడా ఓపెన్ అవ్వకుండా చాలా కంఫర్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి బ్రష్ ఇది క్లినికల్గా టెస్ట్ చేసి ఒక మెడికల్ డివైస్గా కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్డిఏ అప్రూవ్డ్ టూత్ బ్రష్ అండి. సో 1 ఇయర్ వాడుకోవచ్చు అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను కూడా చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు నేను 3 బ్రషెస్ యూజ్ చేయడం జరిగింది. రీసెంట్గా 4th వన్ ఓపెన్ చేస్తున్నా. సో ఆ విధంగా 1 ఇయర్ యూజ్ చేసినటువంటి బ్రష్ మన ఆఫీస్లో కూడా డిస్ప్లేలో ఉంచడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు, లేదా మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. సో అటువంటి హై క్వాలిటీ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్, సో చాలామంది కూడా చూస్తూ ఉంటారు మంచి బ్రష్ కావాలి అని చెప్పేసి. సో దీంతో ప్రతి ఒక్కరిని కూడా మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక బాక్స్లో 8 బ్రషెస్ మనకి రావడం జరుగుతూ ఉంది. సో అట్లనే కాంపాక్ట్ టూత్ బ్రష్ అని చెప్పేసి ఇంకొక టూత్ బ్రష్ కూడా మనకు అందుబాటులో ఉందండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే లెంగ్త్ కొంత చిన్నగా ఉంటుంది, బ్రిస్టిల్స్ కూడా కొన్ని తక్కువ ఉంటాయి. అట్లనే బాడీ చూసుకున్నా కానీ ఇంకొంచెం స్లిమ్గా ఉంటా ఉంది. సో ఇది 5 ఇయర్స్ లోపు పిల్లలకి లేదా లేడీస్కి బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్ ఎవరికైతే క్యావిటీస్ ప్రాబ్లం ఎక్కువగా ఉందో అటువంటి వాళ్ళు కూడా కాంపాక్ట్ టూత్ బ్రష్ని యూజ్ చేసి ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ సేమ్ ఉంటాయండి, ఎవ్రీథింగ్ కూడా. సో ఇవి కూడా ఒక ప్యాక్లో 8 వస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అటామీ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్. సో ఈ రెండింటిని పర్చేజ్ చేసి కూడా ఒక 5 ప్యాక్ టూత్ పేస్ట్, ఒక 8 ప్యాక్ ఉన్నటువంటి టూత్ బ్రష్, ఈ రెండింటిని పర్చేజ్ చేసి
10,300 PV మనం సొంతం చేసుకోవచ్చు. మన ఐడిని ఇన్కమ్ తీసుకోవడానికి క్వాలిఫికేషన్ చేసుకుంటూ రోజుకి 4,000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే వీటిని ఎవరికన్నా పరిచయం చేయడం కూడా చాలా ఈజీ. సో ఒక బ్రష్, ఒక 50 గ్రామ్స్ టూత్పేస్ట్ ఎవరికైనా ఇచ్చేయచ్చు. లేదా ఓరల్ కేర్ సెట్ ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రమోషనల్గా యూజ్ చేయొచ్చు. సో ఈ రెండింటితోటే బిజినెస్ చేసి ఎక్కువ మంది యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కాబట్టి సో వీళ్ళు మనకి అవసరం లేదు అని కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా మనం మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటి గురించి ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. ఇది రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఈ వీడియోని కావాలనుకుంటే మళ్ళీ చూడండి. మీ టీంలో ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. సో వీటిని ఉపయోగించుకొని, ఈ వీడియోస్ని ఉపయోగించుకొని, ఈ పేస్ట్ బ్రష్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడ ఉన్నా సరే చాలా పెద్ద మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.